వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుమ్మలక్ష్మీపురం యూత్ ట్రైనింగ్ సెంటర్లో ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవం. ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలలో కనిపిస్తోందన్న ఎమ్మెల్యే తోయిగ జగదీశ్వరి. కొత్తగూడెం పరిధిలో అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం. ఏరియాలోని ప్రతి గడప నుండి మంచినీరు, పంచామృతాలతో వెంకటేశ్వర స్వామికి అభిషేకం. హుజూర్ నగర్ లో ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను ఆధ్వర్యంలో సీనియర్ అధికారి దుర్గా ప్రసాద్ కి వినతి పత్రం అందజేత. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలలో కనిపిస్తోందని ఎమ్మెల్యే తోయిగ జగదీశ్వరి అన్నారు. పోరాటాలతోనే ఆదివాసీలు తమ హక్కులను సాధించుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం యూత్ ట్రైనింగ్ సెంటర్లో ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవాన్ని ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు. ముందుగా ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆదివాసీలు తమ సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. డప్పులు, వాయిద్యాలతో గుమ్మలక్ష్మీపురం వరకు ప్రత్యేక వేషధారణలో గుమ్మలక్ష్మీపురం పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లారు. ఎమ్మెల్యే స్థానిక వైటీసీ ఆవరణలో జరిగిన గిరిజన సాంప్రదాయ నృత్యంతో జత కలిపి గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మన సంస్కృతి, సాంప్రదాయాలను మనం గౌరవించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ఆదివాసీలు ఐకమత్యంతో ఉండి జీవన హక్కులను కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ధికి మనందరం కలిసి పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు లొబ్బ లోబరాజు, మండల కన్వీనర్ పాడి సుధా, మండల దేశం పరిశీలకురాలు వెంపటపు భారతి, ఆదివాసీలు, ఉద్యోగులు తదితరులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన గుమ్మలక్ష్మీపురంలో గిరిజనులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ రోజు ఇక్కడ ఆదివాసీ ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవాల యొక్క ప్రధాన ఉద్దేశము, ప్రభుత్వాలు అధికారికంగా ఆదివాసీ ఉత్సవాలు చేసినా సరే ఆ యొక్క ఉత్సవాల దగ్గర మా ఆదివాసీ నాయకులకి, ఆదివాసీ పెద్దలకి సరైనటువంటి గుర్తింపు లేకపోవడం వల్ల ఈ రోజు ఇక్కడ మేము ఆదివాసీ ఉత్సవాలు అనేది స్వచ్ఛందంగా చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆదివాసీ ఉత్సవాల యొక్క ఎజెండా ఏంటంటే, ఇక్కడ ఈ రోజు ఉత్సవాలు మేము చేసుకొని మాకున్నటువంటి ప్రధానమైన సమస్యలపై ఒక ఎజెండాగా తయారు చేసుకొని ఇటు సీఎం గారికి, అలాగే గిరిజన శాఖ మంత్రికి, ప్రధానమంత్రికి కూడా ఈ సందర్భంగా మేము పంపించడం జరుగుతుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే మా ఆదివాసీ ప్రాంతాల్లో విద్యా, వైద్యము, రోడ్లు సౌకర్యాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అందరికి నమస్కారం. ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గుమ్మలక్ష్మీపురంలో జరుగుతున్న ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున గిరిజనం తరలివస్తున్న సందర్భంగా చాలా ఆనందంగా ఉంది. అయితే ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది గతంలో మన ఆదివాసీల సమస్యలు చాలా వరకు కనుమరుగవుతున్న ఈ సందర్భాల్లో మళ్ళీ రానున్న తరానికి ఒక మంచి భవిష్యత్తు, తర్వాత మన సంబంధించి హక్కులు, చట్టాలపైన వీళ్ళందరికీ అవగాహన కలిగించే విధంగా ఈ కార్యక్రమం ఈ గ్రామం చేస్తున్న ఈ మండలంలో మీరందరూ ఈ ఆదివాసీ ఉత్సవాలకి పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటూ, భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 28వ వార్డు నెహ్రూ బస్తీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నది. ఇందులో భాగంగా వేద మంత్రాల నడుమ భక్తి శ్రద్ధలతోటి హోమ వేద మంత్రాల ద్వారా కూడా వెంకటేశ్వర స్వామి వారికి ఏరియాలోని ప్రతి గడప నుండి మంచినీరు మరియు పంచామృతాలతో వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు మరియు వేద పండితులు కన్నుల పండువగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మొత్తం సాయంత్రం పల్లాలు తెచ్చుకోండి. మళ్ళీ పల్లాలు Hallelujah.
నమస్కారం చేయ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో సిఐటియు రాష్ట్ర పిలుపు మేరకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను ఆధ్వర్యంలో ఎంబీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం సీనియర్ అధికారి దుర్గాప్రసాద్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శీలం శ్రీను మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది బిల్లులు తక్షణమే చెల్లించి సిబ్బందిని పర్మనెంట్ చేసి కనీస వేతనాలు చెల్లించాలన్నారు. అదేవిధంగా పీఆర్సీ పరిధిలోకి సిబ్బందిని తీసుకురావాలని జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 52,000 సిబ్బందిని పర్మనెంట్ చేయవలసిందిగా కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని, ప్రమాదంలో మరణించిన సిబ్బందికి 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద ఈరోజు సిఐటు రాష్ట్ర పిలుపు మేరకు మొత్తం అన్ని గ్రామ పంచాయతీలు వాళ్ళకి హక్కుల కోసం, వాళ్ళకి సమస్యల కోసం గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు చేసి ఇచ్చిన హామీని అమలు చేయకుండా మొన్న ఎన్నికల్లో ఏ రకంగా బుద్ధి చెప్పింది ఆ ప్రభుత్వానికి ఇప్పుడున్న పాలకులకు తెలుసు. అందుకనే కార్మికుల సమస్యను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో కూడా ఏ ప్రభుత్వం ఉన్నా సరే అలాంటి కాల పరిస్థితులు వస్తుంటాయి. అందుకని ఎప్పుడైనా ఈ ప్రభుత్వం కార్మికుల దృష్టి పెట్టుకొని కనీస వేతనం వాళ్ళకి ఇలా సుప్రీంకోర్టే 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక తీర్పు ఇచ్చింది. కనీస వేతనం కనీసం వాళ్ళకి ఇలా ఆ ప్రభుత్వానికి కనీసం ఈ కార్మికులు చేసే ఎంత పని చేస్తారు, ఈ సిబ్బంది ఏ రకంగా పని చేస్తారు అనే పద్ధతి లేకుండా వాళ్ళు మాత్రానికి అసెంబ్లీలో కార్లో పోయే వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయల జీతం తీసుకుంటారు. మరి వాళ్ళు తెలియదా? వాళ్ళ ఇళ్ళలో పని మనిషికి ఇలా 25,000 రూపాయల జీతం ఇస్తారు, వాళ్ళకి తెలియదా? అందుకని మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇప్పుడు చెప్తున్నాం, ఖచ్చితంగా జీపీ కార్మికులకి కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే రాబోయే కాలంలో పోరాటానికి సిద్ధమై ఉంటాం. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ గుర్తు చేసుకునే విషయంలో కూడా కార్మికులందరూ కూడా చాలా సీరియస్గా ఉండరు. దీన్ని ఇప్పుడున్న ఏదైతే మంత్రి ఉందో సీతక్క గారికి ఆమెకు కూడా ఖచ్చితం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సిఐటి చేసే ఒక పోరాటానికి మద్దతు ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలను పరిష్కరించే దాంట్లో ముందుండాలని చెప్పి మినిస్టర్ గారిని కూడా మనం ఖచ్చితంగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని అమలుపరిచే దాంట్లో మరి అది కార్మికుల పక్షాన ఉండి చేస్తానని చెప్పి మాట ఇచ్చిండు. దాన్ని ఖచ్చితంగా అమలు చేసే దాంట్లో మరి ముఖ్యమంత్రిగా కూడా చొరవ తీసుకొని ఈ ఫండ్ ఒకటి కేటాయించాలని, బడ్జెట్ కూడా కనీస వేతనం మనకి ఇచ్చే దాంట్లో బడ్జెట్ కూడా. హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్సీఐ రోడ్లో దారుణం చోటు చేసుకుంది. కంచన్బాగ్కు చెందిన రౌడీ షీటర్ మెంటల్ రియాజ్ను కారు తోటి వెంబడించి రియాజ్ బైక్ని వెనకాల నుండి ఢీకొట్టి కాల్పులు జరిపి చంపారు గుర్తు తెలియని దుండగులు. పాత కక్షల నెపంతోనే దాడి చేసి చంపి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బాలాపూర్ పోలీసులు. ఈరోజు రాత్రి 10:30 సమయంలో హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఆయన కంచన్బాగ్ దగ్గర ఆయన ఫ్రూట్ మర్చెంట్ కాజా రియాజుద్దీన్. అతను ఇంతకుముందు చాలా కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇక్కడ బాలాపూర్ లిమిట్స్లో ఉన్నాయి ఆయన ఒక కేసు. దాని తర్వాత హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. రౌడీ షీట్ కూడా ఉంది. బట్ ఆయన ఇక్కడ మీర్పేటలో ఉంటాడు.
వస్తున్న తరుణంలో ఇదే సీన్ ఆఫ్ అఫెన్స్ ఇక్కడే ఒక బైక్ పైన వస్తున్నప్పుడు కార్లో వచ్చి అతన్ని హిట్ చేసి దెన్ ద కిల్లింగ్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ద ఇష్యూ. అతని ఎనిమాసిటీ ఎవరెవరితో ఉంది, ప్రీవియస్ ఎనిమాసిటీ ఏముంది, ఈరోజు ఆయన చేసినటువంటి మూమెంట్స్ మీద మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. అతను యాక్టివిటీస్ ఎవరెవరితో ఇన్వాల్వ్ అయినాడో కూడా వెరిఫై చేస్తున్నాం. మాకు సర్టెన్ క్లూస్ ఉన్నాయి. విల్ గెట్ దట్ క్లూస్ సూన్. ములుగు జిల్లాలో జీరో ఇసుక దందా మళ్లీ మొదలైనట్లుగా తెలుస్తోంది. ఇందుకు సాక్ష్యంగా బుధవారం రాత్రి సమయంలో ములుగు జిల్లా పసరా అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద పట్టుబడినటువంటి ఇసుక లారీలు ఆధారాలుగా కనబడుతున్నాయి. పసరా అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి 4 గంటలకి 4 ఇసుక లారీలు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా పసరా చెక్పోస్ట్ వద్ద తమకు పట్టుబడ్డాయని తెలియజేశారు. అయితే ఈ విషయంపైన 95 ప్రతినిధి పూర్తి వివరణ కోసం ఎఫ్ఆర్ఓ బాలరాజుకి చరవాణి ద్వారా సంప్రదించగా జీరో ఇసుక లారీలు పట్టుబడినటువంటి విషయం నిజమేనని, ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. ధూల్పేటలో వినాయకుడి విగ్రహాలు చేసేవారి సమస్యను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరిష్కరించారు. ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు కలెక్టర్ ఆఫీస్ అధికారులతో సంప్రదించి ధూల్పేటలో వినాయకుడి విగ్రహాలు చేసేవారి సమస్యను పరిష్కరింపజేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ మీడియాకు వివరించారు. धूलपेट इलाके में कल के दिन एक गवर्नमेंट लैंड पे इंक्रोचमेंट निकालने के लिए एमआरओ के जानिब से एक मुहिम चलाई गई थी और वहाँ पे जो भी वहाँ पे जो जमीन जिसने कब्जा किया था वहाँ का शेड तोड़ा गया था और वही जमीन पे बाजू में करीबन एक 15 फैमिली मेंबर्स ऐसे थे जो गणेश की मूर्ति हो या नवरात्रि के जो मूर्तियां बनते हैं उसके कारीगर है। वो लोग गणेश चतुर्थी की तैयारी में वहाँ पे मूर्तियां बना के उनकी मूर्तियां तैयार थे और अगर खुदा ना खास्ता उसको हटाया जाता तो ये लोगों के ऊपर लाखों का बोझ आ जाता था। कल इन लोगों का एक वीडियो बाहर आया था जो बहुत ज्यादा वायरल हुआ, जिसपे ये तमाम धूलपेट के लोग जो कारीगर है गणेश मूर्ति बनाने के, उन्होंने असदुद्दीन ओवैसी साहब से दरखास्त की थी कि वो इनका मसला हल करे। असदुद्दीन ओवैसी साहब पार्लियामेंट के सेशन में दिल्ली में उन्होंने फौरी मुझे हुक्म किया और आज उनके हुक्म पर हम लोग यहाँ कलेक्टर हैदराबाद से आकर तमाम धूलपेट के जो कारीगर है उनको लेकर आकर यहाँ पर मिले और हमने ये कहा कि जो इलीगल कब्जा हुआ है और जिसको गवर्नमेंट निकालना चाह रही है बिल्कुल निकालिए, मगर फिलहाल ये लोग इनका माल तैयार है। अगर खुदा ना खास्ता उसको डैमेज किया जाता है तो 15 घरों का रोजगार खत्म हो जाएगा और ये कर्जे में ये लोग डूब जाएंगे। दिल्ली में हसन साहब को कॉल करे थे, कॉल करने के बाद उनको हमारा जो भी प्रॉब्लम है सुनाए, उनके बाद उन्होंने एमएलए साहब को कॉल करके बोले जो भी हमारी प्रॉब्लम है वो पूरी दूर करे। ये पूरा मतलब प्रॉब्लम खत्म हो गया हमारा, पूरा 1 महीने का टाइम मिल गया हमको। कितने 15 घर है, पूरे 15 है टेंट वाले, 15 परिवार है हमारे पूरे। गणेशा बनाते हम लोग, कर्जा बहुत था हम लोगों को, घर के पास बनाते थे हम लोग। अब जरा ज्यादा की उम्मीद हो गई कर्जा निकल जाएगा हमारा बोल के, वो वजह से जगह खाली थी ना वो बना लिया हम लोग, उसमें तोड़ने के लिए आ गए। आज आपका शुक्रिया अदा करते हम सब फैमिली। ये कलाकार साहब मैं अभी साहब कल आया साहब मैं गुराजी करने के लिए, मेरे को 1 महीने का बच्चा है बोल के मैं आया साहब, दिल्ली में है, मेरे को फोन मार के बोले कि आओ मेरा है बोल के ऐसा बोले, मेरे को मैं उनके पास चल के आया साहब, मेरा काम निकलना बोल के 1 महीने के लिए मेरे को समय मांगने के लिए आया। मैं गणेश मूर्ति बनाने वाले हम लोग छोटे छोटे मूर्ति बनाते कर्जा लेके करते साहब, फिर भी साहब बोले हम आपको ठीक है 1 महीने की मोहलत देते आपको, ठीक है बोल के बोले साहब मेरे को। मैं इसलिए साहब करने लिए आया मैं, साहब बोले ठीक है बोल के बोले साहब मेरे को 1 महीने की मोहलत देते बोल के बोले मेरे को। नाम बोले भाई राजेश सिंह मेरा नाम है और हसन साहब का बहुत बहुत आभारी हूँ, शुक्रिया हसन साहब जो आप टाइम दिलाए, दिल्ली में रह के भी हमारी फरियाद सुने। सभी के लिए हमारे लिए गौरव की बात है कि हम गरीब जान बच गई, हमारी माँ बहना पूरे मर जाते थे, अगर नहीं दिलाते हसन साहब टाइम तो मर जाते थे। बहुत बहुत शुक्रिया, तहे दिल से शुक्रिया, आभार प्रकट कर सकता हूँ मैं हसन साहब का। किस चीज का गणेशों के लिए यहाँ पे
बुलडोजर लेके तोड़ने को आ गए थे। గిరిజన ప్రాంతాల అభివృద్ధి అభ్యున్నతికి హక్కుల పరిరక్షణకు పాటుపడింది వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. ప్రపంచం ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదర సోదరీమణులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన నివాసం నుండి ఆమె మాట్లాడారు. వైసీపీ పార్టీ గిరిజన పక్షపాతి అని, గిరిజనులకు నిస్వార్థంగా సేవలను తమ ప్రభుత్వం అందించిందని పుష్ప శ్రీవాణి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలలోని గిరిజనులను తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి మంచి మేలు చేశారని ఆమె అన్నారు. గిరిజనులు గత కొన్ని దశాబ్దాలుగా తమ హక్కుల పరిరక్షణకు సాధనకు ధర్నాలు పోరాటాలు చేస్తూ ఉంటే వారికి శాశ్వత పరిష్కారంను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారని ఆమె తెలిపారు. గిరిజనులకు పోడు భూములకు పట్టాలు అందించి వారి యొక్క హక్కులు పరిరక్షించి వారికి అండగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని ఆమె అన్నారు. డీబీటీ నాన్ డీబీటీ ద్వారా గిరిజనులకు ప్రాంత అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు గతంలో అందజేశామని ఆమె తెలిపారు. సచివాలయ ఉద్యోగాలు పూర్తిగా స్థానిక గిరిజనులకే కేటాయించామని అన్నారు. అరకు, పాడేరు, పార్వతీపురం, మన్యం జిల్లాలోని విద్యాభివృద్ధికి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన విషయం కూడా ఆమె గుర్తు చేశారు. గిరిజన విద్యార్థులకే 50% సీట్లు పొందేలా, అలాగే గిరిజనుల రాజకీయంగా ఎదిగేందుకు కూడా గిరిజనులు మాత్రమే పోటీ చేసే విధంగా చట్టం చేశామని కూడా పుష్ప శ్రీవాణి తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్ప శ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. ముందుగా మా గిరిజన సోదర సోదరిమణులందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నది ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో గిరిజన ప్రాంత అభివృద్ధికి కానీ, అదేవిధంగా గిరిజనుల అభ్యున్నతికి కానీ, గిరిజన హక్కుల పరిరక్షణకు కానీ పాటుపడింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల్ని కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళ కోసం మంచి చేశారని అయితే చెప్పగలం. ఎందుకనంటే కొన్ని దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేస్తూ వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూమి మీద వారికి హక్కు లేక దశాబ్దాలుగా ధర్నాలు చేస్తూ ఎంతోమంది అధికారుల దగ్గరికి, ఎంతోమంది రాజకీయ ప్రజా ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి అలసిపోయినటువంటి గిరిజనులకి వాళ్ళ హక్కులని పరిరక్షిస్తూ వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూమికి పోడు పట్టాలను, ROFR పట్టాలను ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి సంవత్సరంలోనే, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసి సంవత్సరంన్నరలోనే సుమారుగా ఈ రాష్ట్రంలో 2,70,000 పైచిలుకు ఎకరాలను 1,50,000 మంది రైతులకు ROFR పట్టాల ద్వారాగా మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ROFR పట్టాలు ఇవ్వడమే కాదు, ROFR పట్టాలు ఇచ్చి రైతు భరోసా, జనరల్గా రైతు భరోసా అనేది కొంత స్టేట్ గవర్నమెంట్, కొంత సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఇచ్చి 13,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ మా గిరిజనులకు ROFR పట్టాలు ఇచ్చినటువంటి గిరిజనులకు 13,500 రూపాయలు కూడా స్టేట్ గవర్నమెంటే ఇవ్వడం జరిగింది. అది కూడా ROFR పట్టాలు ఇచ్చిన వెంటనే వాళ్ళకి క్రెడిట్ అయ్యేలా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి లబ్ధి చేకూర్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగనన్న ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాల్లో డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారాగా సుమారుగా 15,000 కోట్ల రూపాయలని గిరిజనులకి లబ్ధి చేకూర్చడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. 24 డీబీటీ పథకాలు, అలాగే 7 నాన్ డీబీటీ పథకాలు, అంటే 31 పథకాల ద్వారాగా గిరిజనులకి లబ్ధి చేకూర్చామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం పాడేరు లాంటి ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో అరకు, పాడేరు 2 కాన్స్టిట్యున్సీల పరిధిలో పాడేరులో 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం అనేది పనుల నిర్మాణంలో ఉన్నాయి. అంటే ఆ ప్రాంత అభివృద్ధితో పాటు ఏదైతే గిరిజనులకి అందని ద్రాక్షగా ఉన్నటువంటి వైద్యం ఉందో ఆ మెరుగైన వైద్యం అనేది గిరిజనులకు అందడం కోసం ఆయన చేసినటువంటి ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అలాగే ఎంతో వెనకబడినటువంటి ప్రాంతమైన మా నియోజకవర్గం, మా కురుపాం నియోజకవర్గంలోని
150 కోట్లతో ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చి అందులో 50% సీట్లు గిరిజనులకే ఇచ్చేలాగా చట్టాన్ని చేయడం, అది నిర్మాణం కంప్లీట్ అయ్యి ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయితే మాత్రం గిరిజనులకి చాలా లబ్ధి చేకూరేది. ఎందుకంటే మా గిరిజన పిల్లలు ఎంతోమంది బయట అంటే విజయవాడ లేకపోతే వైజాగ్ ఎక్కడికో సిటీలోకి వెళ్ళి సీట్లు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాంతం, అక్కడ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏది నచ్చక అంటే అడ్జస్ట్ అవ్వలేక తిరిగి సగంలో వచ్చేసి చదువులు మానేసి బీటెక్ మధ్యలో వచ్చేసారి చదువులు మానేసి ఖాళీగా గ్రామాల్లో తిరిగే పిల్లల్ని నేను చూసాం. పార్వతీపురం మండలం పెద్దమ్మారికి పంచాయతీ కొత్తూరు గ్రామంలో గిరిజనులు ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బడ్జెట్ విడుదల చేశారని, దానివల్ల ఎస్టీ ఎస్సీలకు ఎటువంటి ప్రయోజనం లేదు అని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు పూర్తయినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గిరిజన బతుకులు అంతంత మాత్రమే ఉన్నాయన్నారు. ఐటీడీ ఆఫీసులోని ఐటీడీ సేవలు పాత పద్ధతిలో కొనసాగించాలని వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆయర్ల జిల్లా కార్యదర్శి పి సంఘం కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ భాస్కర్ రావు, ఎం చిరంజీవులు, కె వెంకటి, హెచ్ వెంకటి, సోమమ్మ, రాయమ్మ, రామాయమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ గిరిజన ఆదివాసీ దినోత్సవం రోజు ఆగస్టు 9, అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి అలాగే ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా పెద్దమరి పంచాయతీ కొత్తూరు గ్రామంలో ఆదివాసీ గిరిజన దినోత్సవం జరుపుతూ ఉన్నాం. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అలాగే బడ్జెట్ విడుదల చేశారు. మరి ఈ బడ్జెట్ వల్ల ఎస్సీ ఎస్టీలకు కానీ ఎలాంటి ఉపయోగం లేని బడ్జెట్ విడుదల చేశారు. ఎందుకంటే మరి ఈరోజు ఆదివాసీ దినోత్సవం జరపడమే కాదు, ఈరోజు ఏదైతే ఆదివాసీలు పండిస్తున్నారో భూములకి అలాగే పట్టాలు ఇవ్వాలి, అలాగే భూమి మీద నిరంతరం పండిస్తున్న ఏదైతే భూమికి పండించే పంట గిట్టుబాటు ధర కల్పించాలి, అలాగే గిరిజనకు అన్ని రకాలుగా హక్కులు కల్పించాలి. మరి ఈరోజు గ్రామీణ ఉపాధి పనులు నిధులు పెంచాలి, అలాగే గ్రామీణ ఉపాధి పనులు ఈరోజు 100 రోజులు ఇస్తున్నారు, అలాగే 200 రోజులు పని కల్పించాలి. అలాగే గిరిజన ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అందరికి కూడా ఉపాధి పనులు ఈరోజు ఏదైతే గిరిజనులు పండిస్తున్నారో పంట గిట్టుబాటు కల్పించాలి, అలాగే అన్ని రకాలుగా ఆదుకొని ఏదైతే గిరిజనులు పొడి పట్టాలు ఇవ్వాలి, అలాగే గిరిజనుల హక్కులు కల్పించాలి. మరి ఈరోజు గిరిజనులు చూడట్లేదు, అలాగే ఏవైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో చర్చిల్లో చేర్చాలి, అలాగే ఉపాధి పనులు నిధులు పెంచాలి, అలాగే ఉపాధి పనులు వేతనాలు పెంచాలి. అన్ని రకాల కూడా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అండ్ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు సిఐటియు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బడ్జెట్ను నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మేకల ఆంజనేయులు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోనే దేశాన్ని కాపాడుకుందామని ఆగస్టు 9న 1942లో ఈ దేశాన్ని వదిలి వెళ్ళండి అని తెల్లదొరలకు పిలిపిస్తే నేడు నరేంద్ర మోడీ ఎర్ర తివాచీ పరిచి విదేశీ గుప్తా కంపెనీలకు స్వాగతం పలుకుతున్నారని మండిపడ్డారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రకటించాలని, వ్యవసాయ పారిశ్రామిక రంగానికి బడ్జెట్ ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. కానీ అన్ని రంగాల్లో కార్పొరేట్లకే పెద్దపీట దక్కిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగా సింగరేణి 61 బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించిందన్నారు. ఓట్లతో తెలంగాణ నుండి పార్లమెంటుకు వెళ్లిన కిషన్ రెడ్డి బొగ్గు బ్లాకుల మంత్రిగా ఉండి తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను వేలంపాట పాడటం ఎంతవరకు సమంజసమని విమర్శించారు. అదేవిధంగా దేశంలోని అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నందిమల్ల రాములు, సిఐటియు జిల్లా నాయకులు శివ, సూరి, బాబు, ఆంజనేయులు, వీరన్న, అడవన్న, రాములు, వనపర్తి పట్టణ బజార్ హమాలీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలోన 1942 ఆగస్టు 9వ తారీఖు నాడు క్విట్ ఇండియా అని పిలిపివ్వడం జరిగింది. ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం అంటే ఆ రోజు మొత్తం తెల్లదొరలు వెళ్ళిపోవాలని చెప్పి పిలిపించారు. కానీ ఈరోజు తెల్లదొరలు రండి అని పిలిపిస్తున్నాడు నరేంద్ర మోడీ.
మొత్తం స్వదేశీ విదేశీ గుత్త కంపెనీలకు ఈ దేశ సంపదను మొత్తం దోసిపెడతా ఉన్నాడు. ఈరోజు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు, ధనవంతులకు అమ్ముకుంటున్నాడు. 6 లక్షల కోట్ల రూపాయలకు ఈరోజు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరు మీద అమ్మేస్తున్నాడు. అదేవిధంగా ఈయన 100 రోజుల్లో ఈరోజు మొత్తం ఆస్తులను డబ్బులకు అప్పచెప్తా అని చెప్పి ఈరోజు పథకం వేసుకున్నాడు నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఈ కార్మికులకు సంబంధించి ఏదైతే 130 ఏళ్ళ నాడు పోరాడి సాధించుకున్న చట్టాలు కూడా లేకుండా ఈరోజు 8 గంటల పని వద్దు 12 గంటలు కావాలంటున్నాడు. సమ్మె హక్కు లేదంట, సంఘం పెట్టుకునే హక్కు లేదంట, అన్ని రకాల హక్కులు లేకుండా చేయాలని ఈ 4 లేబర్ కోడ్లను ఈ పార్లమెంటులోన ఇప్పుడు రాష్ట్రానికి కూడా అమలయ్యేటట్టుగా మొత్తం నోటిఫై చేస్తా అని చెప్పి, అంటే కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగేటట్టుగా ఈయన నరేంద్ర మోడీ సిద్ధమైండు ప్రైవేటీకరణ అప్పచెప్పనికే. మన శ్రావణపల్లి బొగ్గు బ్లాకు మన తెలంగాణది కూడా మన గనుల శాఖ బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు బీజేపీ మంత్రి ఆయన ఈరోజు వేలం వేయడం అనేది జరుగుతూ ఉంది, చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన హమాలీలకు కానీ మిగతా అసంఘటిత కార్మికులు మొత్తం 40 కోట్ల మంది ఉన్నారు ఈ భారతదేశంలో. అంటే వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు, ఎలాంటి ప్రభుత్వ సహాయం లేదు. కాబట్టి మనం కొట్లాడుతూ ఉన్నాము. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అసలు దాని గురించి ఊసే ఎత్తడం లేదు. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల వలె వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, అదేవిధంగా ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలి, అదేవిధంగా సాధారణ మరణానికి 5 లక్షలు ఇవ్వాలి, పథకాలకు విద్యకు వైద్యానికి సంబంధించి పిఎఫ్ ఈఎస్ఐ వర్తింపజేయాలి, అందరికీ దవాఖానకు సంబంధించిన ఖర్చులు మొత్తం గవర్నమెంట్ భరించాలని అన్నారు. కార్మికులుగా గుర్తిస్తామన్నారు. ఇంతవరకు దాని గురించి పట్టించుకోవడం లేదు. కాబట్టి కార్మికులు ఇవ్వకుండా, వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని ఇవ్వకుండా, ఉపాధి హామీ పని 200లకు ఉపాధి హామీ ఇవ్వకుండా నరేంద్ర మోడీ అడ్డుకుంటా ఉన్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుమ్మలక్ష్మీపురం యూత్ ట్రైనింగ్ సెంటర్లో ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవం. ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి సాంప్రదాయాలలో కనిపిస్తోందన్న ఎమ్మెల్యే తోయిగ జగదీశ్వరి. కొత్తగూడెం పరిధిలో అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం. ఏరియాలోని ప్రతి గడప నుండి మంచినీరు, పంచామృతాలతో వెంకటేశ్వర స్వామికి అభిషేకం. హుజూర్ నగర్ లో ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను ఆధ్వర్యంలో సీనియర్ అధికారి దుర్గా ప్రసాద్ కి వినతి పత్రం అందజేత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.